శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. 2023 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం వెడలిపోయి 2024 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నటువంటి శుభగడియ. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహంలో తప్పనిసరిగా సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయడంతో పాటుగా అఖండ దీపాన్ని గనక అర్ధరాత్రి వరకు కూడాను వెలిగేటట్టుగా చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి దీపలక్ష్మి ప్రభావం ఆ గృహంలో అష్టైశ్వర్య సిద్ధిని కలిగింపజేస్తుంది. ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ కూడాను ఈ నియమావళిని ఎవరైతే పాటిస్తారో గృహంలో వారికి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం తప్పనిసరిగా వస్తాయి. అంతేకాకుండా ఒక వంక ధనుర్మాస సందర్భంగా ఇంటి ముంగిట రతనాల ముగ్గులను అమర్చడంతో పాటు గోమయంతో చేసినటువంటి ఆ గొబ్బెమ్మల్ని కూడాను అమర్చడంతో పాటుగా ఆ స్వామికి సంబంధించినటువంటి విష్ణునామ సంకీర్తనావళిని కూడాను ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం కనిపిస్తున్న ఈ శుభవేళ మరునాటి నుంచి మనం ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 2024 సంవత్సరంలోకి. ఈ 2024 సంవత్సరం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లాలని, అందరికీ ఆనందాన్ని, సౌఖ్యాన్ని, అనేక రంగాలలో విజయ పరంపరను కొనసాగించాలని, గతం కన్నా భవిష్యత్తు మరింత గొప్పదిగా, ఆనందమయంగా, లక్ష్మీ కటాక్షంతోనూ ఆరోగ్యంతోనూ విరాజిల్లాలి అని చెప్పేసి కోరుకుంటూ మన గృహంలో ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో పాటు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన ఇంట్లో ఆ యొక్క దేవుని మందిరం ముందు చక్కగా ముగ్గులు వేసి ఆ ముగ్గులో దీపారాధన అనేటువంటిది 5 ఒత్తులతో ఏర్పాటు చేయాలి. ఈ 5 ఒత్తులు కూడాను మనకి పంచభౌతికాత్మక తత్వాన్ని నిర్దేశిస్తున్నాయి కాబట్టి అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం ఈ 5 కూడాను మనకి ఎల్లవేళలా కూడాను సహకరించాలని, ప్రకృతి విలయతాండవం చేయకుండా సస్యశ్యామలమైనటువంటి పంటలతో భారతావనంతా కూడాను అభివృద్ధికరమైన ప్రభావంతో ఉండాలని, సిరి సంపదలతో తులతూగాలని చెప్పేసి సిరుల తల్లి లక్ష్మి ప్రతి ఇంటా కూడాను అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదించాలని సరిగ్గా 12 గంటల సమయంలో త్రిమూర్త్యాత్మక తత్వంలో విరాజిల్లేటువంటి 3 కన్నులున్నటువంటి కొబ్బరికాయ తప్పనిసరిగా స్వామికి సమర్పించే విధంగా కొబ్బరికాయను కొట్టి కొన్ని తీపి పదార్థములను కూడాను అక్కడ దేవతా మందిరం వద్ద ఉంచి నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా గడపకు పసుపు రాసి 2 వైపులా కూడాను ఆవు పాలు పోసి కొద్దిగా 4-5 చుక్కలు వేసి దానిలో రంగురంగుల పుష్పాలను అమర్చి గడప మహాలక్ష్మికి కూడాను నమస్కారం చేస్తూ నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభవేళ గ్రహానుగ్రహ కాలతత్వ స్వరూపుడైనటువంటి ఆ భగవానుడు కాలాస్మిన్ జీవితానిష్ట మురాప్రోక్త మయానశు అన్న చందంగా కాలమే దైవ స్వరూపం కాబట్టి కాలాన్ని మనం నియంత్రించలేం కాబట్టి ఈ కాలచక్ర భ్రమణంలో అందరం ఆనందంగా, ఉల్లాసంగా జీవితాన్ని గడపాలని, ఆరోగ్య, ఐశ్వర్య ప్రభావాలతో దిగ్విజయవంతమైనటువంటి విశిష్టకరమైనటువంటి విశేషాంశాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ సస్యశ్యామలవంతంగా ఈ భూమి, ఈ ప్రకృతి మనకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మనం దీపారాధన చేసిన తదుపరి, నైవేద్యం పెట్టిన తదుపరి దైవనామ సంకీర్తన చేయటం సర్వవిధ శ్రేయోదాయకం. ప్రతి గృహంలో కూడాను లైట్లన్నింటినీ కూడాను తప్పనిసరిగా అర్ధరాత్రి 12 గంటల వరకు కూడాను వెలిగేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అలా దీపాల యొక్క కాంతి పుంజాలు మన గృహంలో
లక్ష్మీ కటాక్షంతో పాటు అష్టలక్ష్మి వైభవాన్ని కూడాను ప్రసరింపచేయాలి అని చెప్పేసి భావించాలి. అలాగే తల్లిదండ్రుల ఎడల, పెద్దల ఎడల, పిన్నల ఎదుట అందరూ కూడాను గౌరవప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలని, అంతేకాకుండా సర్వ సంపదలతో తొలతూగేందుకు సర్వేశ్వరుడు మనకు రక్షణ కవచంగా ఉండాలని, ప్రత్యక్ష సాక్షిభూతమైనటువంటి ఆ సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి సంఖ్య 1, 2024. 1/1/2024 అంటే మొత్తం కూడినట్లయితే 1/1/2 2024, 6 2 8 2 10 అంటే 10 అంటే 1 కాబట్టి ఈ 1 సంఖ్య రవికి సంబంధించినది. రవి అంటే సూర్యుడు కాబట్టి సూర్యుని ఆరాధనా తత్వం ప్రతి గృహ యజమాని కూడాను తప్పనిసరిగా పాటించాలని, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న సూత్ర ప్రాతిపదికను ఆధారంగా ఈ యొక్క సూర్య భగవాని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఈ యొక్క దేశంలో ప్రగతికి నిదర్శనం కావాలని చెప్పేసి కోరుకుంటూ మనం 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో